నమస్తే. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన మస్క్ మిలన్ అనమాట. ఇదిగో చూడండి, ఇది చూడండి, చాలా స్వీట్గా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. చూసారా, ఇది ఒక బత్తాయి పండు. ఇవి రెండు హార్వెస్ట్ చేశాను. ఇది ఒలవాలి. ఇవ్వండి, మా టెర్రస్ గార్డెన్ పట్టింది. ఫస్ట్ వాటర్ మిలన్, ఇంకా రెండు ఉన్నాయి, అవి చిన్నగా ఉన్నాయి. పెద్దగా అయిన తర్వాత కోస్తాను. అది చూసారా, చాలా చాలా స్వీట్గా ఉందండి. టేస్టీ కూడా ఉంది. నమస్తే అందరికీ. ఈరోజు సాబుదానా రస్మలై చేస్తున్నాను. ఇది అన్నీ మనం వడలు చేసుకుంటాము, కిచిడి చేసుకుంటాము, పాయసం చేసుకుంటాము. ఇది రస్మలై అనమాట. గులాబ్ జామున్ లాగా రస్మలై బాగుంటుంది. చేస్తున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు వేసుకున్నానండి. ఇది 2 గంటలు నానబెట్టేశాను. ఇలా వడకట్టుకొని పెట్టుకొని ఇప్పుడు ఒక పాత్రలో వేసి మెత్తగా పిసుక్కోవాలండి. ఇది చూడండి, ఇలా మెత్తగా పిసుక్కోవాలండి. ఇది మనము నాని ఉంటుంది కాబట్టి మెత్తగా కలిసిపోతుంది. ఇది కొంచెం బాగా ఒక 5 నిమిషాల పాటు మెత్తగా మర్దనలాగా చేసుకుంటే మెత్తగా మొత్తము ఇవన్నీ బాగా ఇదైపోతుందండి. ఇందులో కొద్దిగా ఒక 2 స్పూను షుగర్ పౌడర్ చేసుకున్నాను అనమాట. షుగర్ పౌడర్ వేసుకొని, ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది కదండి, దీనికి మరీ ఇదిగా ఉంటే బాగోదు. అందుకని కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకొని మనము బాగా పిసుక్కోవాలండి. వేగగా ఇలా ఇవ్వండి. పిసుక్కున్న తర్వాత ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి, చిన్న చిన్న బాల్స్ లాగా. మీరు కావాలంటే సాబుదానా చిన్న సైజు సన్నది యూజ్ చేయండి. నా దగ్గర ఉండింది పెద్ద లావుపాటిది, అదే యూజ్ చేశాను. మీరు యూజ్ చేసేటైతే నైస్ ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది సాబుదానా, అది చేయండి. ఆ సాబుదానా ఇప్పుడు పాలపొడి చూస్తున్నానండి. పాలపొడితో కలిపితే కొంచెం కమ్మగా ఉంటుందని పాలపొడి కలుపుకుంటున్నానండి. ఈ పాలు వేడి చేయాలి. ఇప్పుడు పాలు తయారు చేసిన తర్వాత ఇదిగోండి, పాలుని మరగకాచి ఇలా ఇప్పుడు ఈ కప్పుతో ఒక కప్పు వేసుకోవాలండి పంచదార. ఆల్రెడీ అందులో ఒక 3 స్పూన్లు వేసాను కలిపేటప్పుడు. మీకు ఇష్టమైన వాళ్ళు, కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. అది మీ చాయిస్. నేను ఒక కప్పు వేసుకుంటున్నాను చాలండి. నాకు ఎక్కువ స్వీట్ తినరు మా ఇంట్లో. ఇలా చేసేసుకొని బాగా కలియబెట్టి, ఇది ఇప్పుడు జాఫ్రాన్ వేసుకున్నానండి. కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను అనమాట. వేడి పాలల్లో నానబెట్టుకున్నాను. ఇలా ఇదవుతుంది. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అయిన తర్వాత ఇది ఒక్కొక్కటి ఈ ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అందులో వేసేయాలండి. ఇందులో ఉడకాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలన్నమాట. దగ్గర పడుతుంది కొద్దిగా. అప్పుడు ఈ కుంకుమ పువ్వు కలుపుకోవాలి. ఒక్కొక్క ఉండగా ఇందులో వేసేయాలండి. పంచదార కరిగిపోతుంది కదా, ఇవి వేసేసుకొని అన్నీ కొత్త వెరైటీగా కొంచెం బాగుంటుందండి. రస్మలై ఎప్పుడు మనం పాలతో అవితో చేసుకుంటాము. ఇలా సగ్గు బియ్యంతో కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగానే ఉంటుందండి. ఇది వెంటనే కలపకండి, ఉడకాలి. ఇది ఉడికిన తర్వాతనే కలపాలన్నమాట. అప్పుడే వెంటనే కలపకూడదు. అన్నీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలండి. నెమ్మది మీదమే ఉడకాలి. నేను పాలపొడి ఎందుకు వేసానంటే కమ్మదనం వస్తుందని, లేకపోతే పాలు ఎక్కువసేపు మరిగించాల్సి వస్తుందండి. అందుకని నేను పాలపొడి వేసి పాలపొడితో చేస్తున్నాను అనమాట.
చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుందండి ఈ స్వీటు. వేసేసాను అన్నీ. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత కలుపుదాము. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. చూడండి, ఇది జాఫ్రాన్ అనమాట, కుంకుమ పువ్వు వేసేసుకుందామండి. చూడండి, ఇలా అన్నీ పైకి వచ్చేసినాయి. అది వచ్చింది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. చూడండి, అయిపోయిందనమాట. స్వీటు అయిపోతే గుర్తు అనమాట. ఇవి ఉడికిపోతే స్వీట్ అయిపోయింది అంటే పైకి వచ్చేసినట్టు, అయిపోయినట్టు, స్వీట్ అయిపోయినట్టు అనమాట. సాబుదానా కూడా చూడండి, బాల్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ పైన వేసుకొని ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. ఇది ఒక స్పూన్ నెయ్యి, తర్వాత పిస్తా బాదం జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. ఇంకేం లేదండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే నానాల్సిన అవసరమే ఉంటుందన్నమాట. ఇది క్రీమీ స్ట్రక్చర్తో ఇంకొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. క్రీమీ స్ట్రక్చర్తో చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు చేసి చూడండి. ఇలా చూడండి, బాల్స్ ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనమాట. ఇది పైకి వచ్చేసిందంటే అయిపోయినట్టే. ఇప్పుడు చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇంకోండి, టేస్టీ రసమలై, ఇది సాబుదానా రసమలై చూడండి, ఇలా వచ్చింది. మనము ఈ కుంకుమ పువ్వు వేసిన దాని వల్ల ఈ కలర్లో వస్తుందండి. ఇప్పుడు దీని మీద గార్నిష్ చేసుకోవాలన్నమాట. ఇది అంతే అండి. ఇంకా ఎక్కువ అనవసరంగా నెయ్యి మళ్ళీ నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా గార్నిషింగ్ చేసుకొని టేస్టీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసి చూడండి. మన ఒరిజినల్ రసమలై కంటే పాలవ్ చేసిన దానికంటే కూడా ఇది చాలా చాలా ఇదిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇది వీడియో కోసం నేను చెప్పడం లేదు, మీరు చేసి చూడండి. టేస్టీ రసమలై, సాబుదానా రసమలై అనమాట. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసినందుకు సబ్స్క్రైబ్స్ అందరికీ ధన్యవాదాలండి. ఛానల్ని ఇంతవరకు చూసినందుకు ఓపికగా చాలండి. ఈరోజు జుమ్మా స్పెషల్ అంటే శుక్రవారం స్పెషల్ అనమాట. స్వీటు సాబుదానా రసమలై అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసి చూడండి, చెప్పడం కాదు ఇది. మీరు చేసి చూసారంటే తెలుస్తుందండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.